ఇందిరమ్మ రాజ్యం అంటే కమిషన్ల పాలనని తేలిపోయింది. సాక్షాత్తు రేవంత్ సొంత కేబినెట్ మినిస్టర్ కొండా సురేఖ కుండ బదులు కొట్టారు. తెలంగాణను రేవంత్ సర్కార్ అవినీతి అడ్డాగా మార్చిందని మంత్రి గారు చెప్పకనే చెప్పారు. ప్రభుత్వంలో లంచం ముట్టనిదే ఏ ఫైలు కదలదు అని సెలవిచ్చారు. ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. కాంగ్రెస్ అంటేనే అవినీతికి కేర్ ఆఫ్ అని దేశవ్యాప్తంగా పేరుగాంచింది. స్కామ్ల పార్టీగా కాంగ్రెస్కున్న పేరు ఈనాటిది కాదు. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీ అవినీతి పేటెంట్ను మరో లెవెల్కు తీసుకెళ్లాడు. రాష్ట్రంలో రేవంత్ సర్కారు వసూళ్ల భాగోతాన్ని మంత్రి కొండా సురేఖ బట్టబయలు చేశారు. ముడుపులు చెల్లిస్తేనే ఫైలు కదులుతుంది అని చెప్పేశారు. ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్. రేవంత్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోంది. తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రేవంత్ సర్కార్లో తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికైనా నిజాన్ని అంగీకరించినందుకు కొండా సురేఖను అభినందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ కమిషన్ సర్కారుగా నడుస్తుందంటూ విమర్శించారు. బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆందోళన చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదంటూ వివరించారు. మంత్రుల లంచాల వివరాల్ని కొండా సురేఖ బయట పెట్టాలని కోరారు. అవినీతికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించగలరా అని కేటీఆర్ ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు కేటీఆర్. తెలంగాణలో రేవంత్ సర్కారు గద్దెనెక్కిన నాటి నుంచే కమిషన్ల పాలన మొదలైంది. సీఎం సహా మంత్రులందరూ ఎవరి వసూళ్లు వారు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు రియల్టర్లు కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. ఇక పెండింగ్ బిల్లులు క్లియర్ కావాలంటే 20% కమిషన్ మ్యాండేటరీగా మారిపోయింది. ఈ 20% కమిషన్పై 2 నెలల క్రితం కాంట్రాక్టర్లు ఏకంగా సెక్రటరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు బైఠాయించారు. ఇక తాజాగా నిర్మాణ రంగంలో పెరిగిన అవినీతిపై రియల్టర్లు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అవినీతి పరాకాష్ఠకు చేరింది. అందుకు నిదర్శనమే ఆర్ఆర్ ట్యాక్స్. రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాలిట ఈ ఆర్ఆర్ ట్యాక్స్ గుదిబండగా మారింది. ప్రభుత్వంలోని ఓ ముఖ్య నేత బంధువుల పర్యవేక్షణలో ఆర్ఆర్ ట్యాక్స్ బాగోతం నడుస్తున్నట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ రంగాన్ని 3 విభాగాలుగా డివైడ్ చేసి స్క్వేర్ ఫీట్కి ఇంత చొప్పున వసూలు చేస్తున్నట్లు రియల్టర్లు వాపోతున్నారు. ఒకవేళ ట్యాక్స్ కట్టకపోతే హైడ్రా వస్తుంది అని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే నగరానికి చెందిన కొంతమంది రియల్టర్లు ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి ఆర్ఆర్ ట్యాక్స్పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ల పాలన సాగుతోంది. కమిషన్లు ఇస్తేనే పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతున్నాయి. సీఎం మొదలుకొని మంత్రుల దాకా ఎవరి పరిధిలో వాళ్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బిల్లుల క్లియరెన్స్ కోసం 20% కమిషన్ మ్యాండేటరీగా మారింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కమిషన్ పాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం సచివాలయంలో బిల్లుల కోసం కాంట్రాక్టర్లు క్యూ కడుతున్నారు. సంబంధిత మంత్రులకు సంభావన సమర్పించుకుంటేనే బిల్లులు క్లియర్ అవుతున్నాయని కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు.
పేటీఎం మోడ్లో సాగుతున్న రేవంత్ రెడ్డి పాలనపై 2 నెలల క్రితం కాంట్రాక్టర్లు ఏకంగా సచివాలయంలోనే నిరసనకు దిగారు. నిజం ఒప్పుకోవాలంటే దమ్ము ఉండాలి, విమర్శను స్వీకరించాలంటే ధైర్యం ఉండాలి. కానీ దొంగలకు సర్దిగట్టే నాయకుల నుంచి అటువంటి లక్షణాలు ఆశించడం అత్యాశ అవుతుంది. గతంలో పర్సంటేజీల పాలనపై అసెంబ్లీలో కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉన్న మాటంటే ఉలికెందుకు అన్న చందంగా కేటీఆర్ చేసిన వాస్తవ విమర్శలను తట్టుకోలేక భట్టి విక్రమార్క ఒక్కసారిగా ఊగిపోయారు. తాను ఉన్నది తెలంగాణ శాసనసభలో అన్నది మర్చిపోయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ బెదిరింపులకు దిగారు. స్పీకర్ సార్, మీరు విశేషమైన అనుభవం కలిగిన సీనియర్ మెంబర్ సార్. మీరు గతంలో చాలా ఉన్నతమైన పదవులు కూడా చేస్తున్నారు. మేము సిన్సియర్గా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్, దయచేసి రికార్డులు తెప్పియండి. ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి, ఎన్నిసార్లు మంత్రులు అంత 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 ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్? మంత్రులు సార్, ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి 53 మంది ఉన్నారు. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సార్ ఇస్ డిస్కషన్, డిబేట్, డిసెంట్. సార్, అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ వే. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి గారు, స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. నిబద్ధత ఉండాలి. గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు, ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఎంత అధ్యక్షది ఏమనుకుంటున్నారు? ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా? లేచిన దగ్గర చూస్తున్నాం అధ్యక్ష, ప్రతి స్టేట్మెంట్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో సందర్భంలో తమది 2020 సర్కార్ అని చెప్పారు. అంటే 2020 క్రికెట్ తరహా తాము వేగంగా పనిచేస్తామని ప్రగల్భాలు చెప్పుకున్నారు. కానీ గొప్పలకు చెప్పిన రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం గురించి వాస్తవమే చెప్పినట్టున్నారు. రాష్ట్రంలో పెండింగ్ బిల్లులకు 20% కమిషన్, రెవెన్యూ భూముల క్లియరెన్స్కు 20% కమిషన్, మున్సిపల్ అనుమతులకు 20% కమిషన్ నడుస్తోంది. అందుకే తమది 2020 సర్కార్ అని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పుకున్నారు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలన ఎట్లా ఉందంటే 20% కమిషన్. మొన్న ఎక్కడో రేవంత్ రెడ్డి నాదంతా 2020 మ్యాచ్ అన్నాడు. అవును, నీది 2020 మ్యాచే. నీదేముంది? నీ 2020లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లులు ఇవ్వాలంటే 20% కమిషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే 20% కమిషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లకో గేటెడ్ కమ్యూనిటీలకో పర్మిషన్ కావాలంటే 20% కమిషన్. ఇదంతా 2020 రేవంత్ రెడ్డి. ఎవరు కాదంటారు? నీకు 2020 మీద ఉన్న ప్రేమ రైతులకు నీళ్లు ఇవ్వడం మీద లేకపోవడం వల్లనే ఇలా వరంగల్ జిల్లాలో పంటలు ఎండుతా ఉన్నాయి. ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇదేదో ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం. ప్రకృతి ఈసారి కనికరించింది. పోయినసారి కంటే ఈసారి కాలం మంచిగైంది. వర్షాలు బాగపడ్డాయి. కృష్ణా నదిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి. గోదావరిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి. కేసీఆర్ ఉండగానేమో చుక్కను ఒడిచిపెట్టిండు, రేవంత్ రెడ్డి ఏమో నీళ్లను వదిలిపెట్టిండు. కేసీఆర్ గారు గోదావరిలో నది ప్రారంభమైంది అనగానే మోటార్లు ఒక్క సెకండ్ కూడా లేటు కాకుండా మోటార్లు ఒత్తుపిస్తుండే, ప్రతి చుక్కను తెచ్చి రిజర్వాయర్లు నింపుతుండే, చెరువులు నింపుతుండే, వాగులల్లో నీళ్లు వదులుతుండే. ప్రతి చుక్కను ఒడిసిపట్టింది కేసీఆర్ అయితే ఇడిచిపెట్టింది రేవంత్ రెడ్డి. గందుకే తిప్పలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత పారిశ్రామిక ప్రగతి ఆగిపోయింది. పెట్టుబడులకు స్వర్గధామంగా విలసిల్లిన తెలంగాణకు ఇప్పుడు ఇన్వెస్టర్లు మొహం చాటేస్తున్నారు. కొత్త కంపెనీల ముచ్చట దేవుడెరుగు. ఉన్న కంపెనీలు ఒక్కొక్కటిగా పక్క రాష్ట్రాలకు ఎందుకు పోతున్నాయి? ఇప్పటికే కార్నింగ్, కెయిన్స్ టెక్ వంటి ఎంఎన్సీ కంపెనీలు తెలంగాణకు గుడ్ బై చెప్పాయి.
ఇటీవలే ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ కంపెనీ సైతం పొరుగు రాష్ట్రానికి తరలిపోయింది. ప్రభుత్వ అసమర్థ విధానాలతో పాటు కమిషన్లు, లంచాల వేధింపులు మరో ప్రధాన కారణం. ఆర్ఆర్ ట్యాక్స్, 20% కమిషన్, 40% కమిషన్ల పేరుతో ప్రభుత్వం ఇన్వెస్టర్లను వేధిస్తోంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కంపెనీలకు అనుమతుల ప్రక్రియ జటిలంగా మారిందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. కోట్ల రూపాయల చేతి చమురు వదిలితే కానీ పర్మిషన్లు దొరకడం లేదంటున్నారు. పారిశ్రామిక ప్రగతి కుంటుపడడంతో రియల్ ఎస్టేట్ కూడా ఢమాలన్నది.